పెట్. ఒకవేళ మీరు గాని ఈ మూవీ చూసి ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. ఈ మూవీ ఒక ప్యూర్ లవ్ స్టోరీ అనమాట. అంటే అమ్మాయిని బోన్‌లో పెట్టేసి అబ్బాయి బయట ఉంటే అది పెద్ద ప్యూర్ స్టోరీ అవుతుందా అని అనుకుంటే పప్పులో కాలు వేసినట్లే. సో, ఈ మూవీ స్టోరీ ఏంటో చూసేద్దాం. అసలు ఆ అమ్మాయిని ఆ బోన్‌లో ఎందుకు పెట్టారో కూడా చూసేద్దాం. అసలు అతను ఎవరు అని చెప్పి కూడా తెలుసుకుందాం. ఇందులో ఇద్దరిలో సైకోస్ ఎవరు అని చెప్పి కూడా తెలుసుకుందాం. మన ఛానల్‌లోకి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఇక్కడ కనిపించే అబ్బాయి పేరొచ్చేసి సేత్. ఇతను ఒక పెట్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేస్తూ ఉంటారు. అతనికి ఓన్లీ ప్రపంచం ఇల్లు, ఇంకా ఆఫీస్‌కి వెళ్ళామా, వచ్చామా అని చెప్పైతే ఉంటుంది. తనకి ఎవరు గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉండరు. అలా ఒకరోజు వెళ్తూ ఉంటాడు బస్సులో. సో, వెళ్తున్నప్పుడు అక్కడ ఒక అమ్మాయి అయితే కనపడుతుంది. ఆ అమ్మాయి చూసిన వెంటనే తను నా క్లాస్‌మేట్ కదా! నేను గుర్తున్నానో లేదో అని చెప్పి దగ్గరికెళ్ళైతే అడుగుతాడు. సో, నాకు మీరెవరో గుర్తులేరు అని చెప్పైతే తను వాళ్ళ డ్రాప్ వచ్చిన తర్వాత తన కొలీగ్స్‌తో అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే రాత్రి తనైతే వాళ్ళ ఫేస్‌బుక్‌లో అయితే చెక్ అయితే చేస్తాడు. ఇంకా అమ్మాయి చూడ్డానికి చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ రోజు ఆఫీస్‌కొచ్చి అమ్మాయిని ఎలా ఫ్లర్ట్ చేయాలి, అమ్మాయిలు మనతో ఎలా మాట్లాడతారు అని చెప్పి అయితే పక్కనే ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్‌ని అయితే అడుగుతాడు. సో, అడిగిన వెంటనే అంటే నీ మనసులో ఏముంటే అదంతా అమ్మాయికి చెప్పేసేయి అని చెప్పి అయితే ఆ సెక్యూరిటీ ఆఫీసర్ అయితే చెప్తాడు. ఇంకా ఆ తర్వాత అప్పటికి తన మేనేజర్ వచ్చి నువ్వు పని చెయ్యి అని చెప్పైతే చెప్తాది. చెప్పిన వెంటనే వాళ్ళ దగ్గర ఒక కుక్క అయితే ఉంటుంది. ఆ కుక్కని ఎవరు అంటే ఎవరైనా పెట్‌ని తీసుకోకపోతే దాన్ని వాళ్ళు చంపేస్తారనమాట మత్తు మందిచ్చి. సో, అలా అయితే మత్తు మందిచ్చి అయితే చంపేయాలని చెప్పైతే అనుకుంటారు. కానీ ఆ మేనేజర్ నీకంటే ఈ కుక్క అంటే ఇష్టం కదా! నువ్వు తీసుకువెళ్ళు అంటే నాకే తిండి లేదు. నేనెలా ఆ కుక్కని సాక్కోవాలి అని చెప్పైతే తనైతే లైట్ అయితే తీసుకుంటారు. ఆ తర్వాత ఆ కుక్కనైతే చంపేస్తారు. తనకైతే చాలా బాధ అయితే అవుతుంది. ఇంకా అక్కడున్న డాక్టర్స్ ఆ కుక్క శవంని తీసుకువెళ్ళి పడేయి అని చెప్పైతే తనకైతే సేత్‌కైతే చెప్తారు. ఇంక తనైతే అక్కడి నుంచి తీసుకొని దాన్ని పడేస్తాడు. ఆ రోజు నైట్ ఏం జరుగుతుందంటే తనకొచ్చిన లైక్స్‌ని అండ్ డిస్‌లైక్స్‌ని కూడా చూస్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత తన గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఒక కాఫీ షాప్‌కైతే వెళ్తాడు. అక్కడ ఆ అమ్మాయి వెయిటర్‌గా అయితే వర్క్ అయితే చేస్తూ ఉంటుంది. ఇంకా తను అక్కడ కూర్చొని కొంచెం మాట్లాడడానికి ట్రై అయితే చేస్తాడు. అంటే 2 డేస్ బ్యాక్ నేను మిమ్మల్ని బస్‌లో కలిసాను. నేను మీకు గుర్తున్నానా అని చెప్పైతే అడుగుతాడు. సో, అడిగిన వెంటనే లేదు నాకు గుర్తులేరు అని చెప్పి కూడా చెప్తాడు. ఇంకా కొంచెం సేపు ఉన్నాక మీరు నాతో డేట్‌కి వస్తారా అని చెప్పి కూడా అడుగుతాడు. సో, ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే నేను రాను అని చెప్పైతే ఇంత కోపంతో అయితే వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయి పేరు చెప్పలేదు కదా! ఈ అమ్మాయి పేరు వచ్చేసి హోలీ. ఈ అమ్మాయి నైట్ నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉంటుంది. ఎనకాల ఎవరో ఫాలో అవుతున్నట్లయితే తనకైతే అనిపిస్తుంది. కానీ బ్యాక్ తిరిగి చూసినప్పుడు మాత్రం ఎవరు అయితే ఉండరు. నిజానికి అక్కడ సేత్ అయితే తననైతే ఫాలో అవుతూ ఉంటాడు. హోలీ అయితే తన అపార్ట్మెంట్‌లో ఒంటరిగా అయితే ఉంటుంది. అంటే ఒంటరిగా అంటే తన ఫ్రెండ్‌తో కలిపి ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ నేమ్ వచ్చేసి క్లియర్. ఈ అమ్మాయి ఇంక ఇద్దరు కలిసి అయితే ఉంటారు. ఇంకా వాళ్ళ బాయ్ ఫ్రెండ్ పేరొచ్చేసి జెరిక్. ఇతనైతే తన బాయ్ ఫ్రెండ్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనమాట. తననైతే వదిలేస్తాడు. సో, ఆ అమ్మాయి మందు తాగుతా అయితే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి అయితే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ ఏం చెప్తుందంటే నువ్వు వెంటనే వెళ్ళి కలిసిపో ఎందుకు గొడవలు అని చెప్పి కూడా చెప్తుంది. తను మార్నింగ్ కాఫీ షాప్‌కి వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పూల బొకే అయితే ఉంటుంది. తనేమనుకుంటుందంటే నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడేమో అని చెప్పి అయితే అనుకుంటుంది. ఇంకా ఆ రోజు నైట్ తనని వెళ్లి కలుస్తుంది. "నువ్వేమన్నా నాకేమన్నా గిఫ్ట్ ఇచ్చావా?" అని చెప్పి అయితే అడుగుతుంది. "అంటే నేను నీతో కలవాలనైతే అనుకోవడం లేదు. నిన్ను వదిలేస్తున్నాను" అని చెప్పి అయితే తనకి హోలీకైతే చెప్తాడు. అప్పుడు హోలీ అయితే కొంచెం బాధపడుతుంది. "అయితే మళ్ళీ నువ్వెందుకు నాకు ఫ్లవర్స్ అవన్నీ పంపిస్తున్నావు" అంటే "అవన్నీ నేను పంపియలేదు" అని చెప్పైతే చెప్తుంది. ఇంకా అప్పటికే అక్కడికి సేత్ అయితే వస్తాడు. "నన్ను ఫాలో అవుతున్నావా?" అని చెప్పి అయితే అడుగుతుంది సేత్‌ని. "లేదు నేను నిన్ను ఫాలో అవ్వటం లేదు. నేను నిన్ను ఇష్టపడుతున్నాను" అని చెప్పి అయితే సేత్ అయితే చెప్తాడు. సో, చెప్పిన వెంటనే హోలీ అయితే కోపంగా "నాకు నువ్వంటే ఇష్టం లేదు" అని చెప్పి అయితే "వెళ్ళిపో నువ్వు ఇక్కడి నుంచి" అని చెప్పైతే గట్టిగా అయితే కొడుతుంది. ఇంక అంతే కాకుండా తను మళ్ళీ కోపంగా "ఎందుకు నేను చెప్తుంటే అర్థం చేసుకోవడం లేదు. నేను నిన్ను నిజంగానే ఇష్టపడుతున్నాను" అని చెప్పైతే చెప్తుంది. ఇంక అంతే కాకుండా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ దగ్గర కూడా నన్ను ఏడిపిస్తున్నాడు అని చెప్పైతే కొట్టిపిస్తుంది. ఇంకా తను పడిపోయిన తర్వాత హోలీ డైరీ అయితే కింద అయితే పడిపోతుంది. ఇంకా ఆ డైరీని తీసుకొని చూడడం అయితే స్టార్ట్ చేస్తాడు. అసలు ఆ డైరీలోనే ఉందనమాట నిజమైన స్టోరీ మొత్తం. ఇంక అదంతా మనకైతే చూపియరు. ఇంక కాసేపట్లో చెప్తాను. ఇంక తను
ఆఫీస్‌కి అయితే వెళ్తాడు. ఇంకా వెళ్ళిన తర్వాత వాళ్ళది ఉంటుంది కదా పెట్ దాంట్లో ఇంకా అండర్ గ్రౌండ్‌లో ఒక రూమ్ వెతకడం అయితే స్టార్ట్ చేస్తాడు. అక్కడ తనకి ఒక రూమ్ అయితే దొరుకుతుంది. ఇంకా అంతే కాకుండా ఇంకా ఒక మనిషి పట్టేలాగా ఒక బోన్‌ని కూడా క్రియేట్ చేస్తాడు. ఇంకా కొన్ని దారాలు అవన్నీ కావాలి కదా! అంటే కట్టి పెట్టడానికి. సో, అవన్నీ అయితే ట్రై అయితే చేస్తాడు. ఇంకా వాళ్ళ ఆఫీస్‌లో ఉన్న అంటే మందులు ఉంటాయి కదా! డ్రగ్స్ అవంతా తన మీద తానే ప్రయోగించుకుంటాడు. ఎందుకంటే ఏమన్నా స్పృహ తప్పి కాకుండా ఇంకా ఏమన్నా జరుగుతుందా అని చెప్పైతే. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ తనని ఎవరో ఫాలో అవుతున్నట్లయితే అనిపిస్తుంది. ఇంకా వెనకాల తిరిగి తన చేతిలో ఉన్న పెప్పర్ స్ప్రే తీసుకొని అయితే తన ముఖాన్నయితే కొడుతుంది. నిజానికి చెప్పాలంటే అది వాళ్ళ స్ట్రీట్‌లో వెళ్తున్న ఒక ఆయన. తర్వాత ఏం జరుగుతుందంటే ఇంకా అలానే ముందుకైతే వెళ్తుంది. ఇంకా ఆయనను ఎవరో చంపుతున్నట్లయితే ఒక సౌండ్స్ అన్నీ వస్తాయి. ఇంకా తనని ఎవరు చంపారో లాస్ట్‌లో అయితే తెలుస్తుంది. ఇంకా హోలీ అయితే తిన్నగా అయితే ఇంటికైతే వచ్చేస్తుంది. ఇంకా సేత్ హోలీ వాళ్ళ ఇంటికి తెలియకోకుండా అయితే అక్కడికైతే వస్తాడు. ఇంకా చూసిన వెంటనే తనకైతే ఇంజెక్షన్ ఉంటుంది కదా! సో, ఆ మత్తు ఇంజెక్షన్ అయితే తనకైతే హోలీకైతే వేస్తాడు. ఇంకా తనని ఒక బాక్స్‌లో అయితే ప్యాక్ చేసుకొని తననైతే తీసుకొనొస్తాడు. అప్పటికి సెక్యూరిటీ ఆ బాక్స్‌లో ఏముందో ఇక్కడ రాసిపో అని చెప్పేదే చెప్తాడు. ఇంక ఎలానో అలాగా ఆ బాక్స్‌ని కూడా ఎలాగో తీసుకెళ్ళిపోతాడు. అంటే అండర్ గ్రౌండ్‌లోకి తీసుకెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ బాక్స్‌లో ఉన్నప్పుడే తనైతే కళ్ళైతే తెరుస్తుంది. ఇంకా కొంచెం సేపు ఉన్న తర్వాత మార్నింగ్‌కి తన కళ్ళైతే తెరుస్తుంది. సో, ఎంత అరిచినా మాత్రం ఎవరు అయితే రారు. ఎందుకంటే అది అండర్ గ్రౌండ్‌లో ఉంటుంది కదా! ఎవరికీ వినిపించదు. ఇంక కొంచెం సేపు ఉన్న తర్వాత అక్కడికి సేత్ అయితే వస్తాడు. సో, వచ్చిన వెంటనే ఎందుకు నన్ను బంధించావు? నన్ను ఏం చేస్తావు? నన్ను రేపు ఏమైనా చేస్తావా? అని చెప్పైతే అడుగుతాడు. నేను నిన్ను ఏం చేయను అని చెప్పైతే చెప్తాడు. సో, చెప్పిన వెంటనే నేను నిజంగా నిన్ను లవ్ చేస్తున్నాను. అందుకే ఇదంతా చేస్తున్నాను. నీకే నేను హెల్ప్ చేస్తున్నాను అని సేత్ అయితే చెప్తాడు. కానీ ఇదంతా అయితే అమ్మాయి నన్ను వదిలిపెట్టు ప్లీజ్ అని చెప్పైతే చెప్తుంది. ఇంకా వాటర్ అయితే తాగుతుంది. అంటే వాటర్ అయితే తనే తాపిస్తాడు. ఇంక దగ్గరికొచ్చి ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని చెప్పైతే అంటుంది. ఆ అమ్మాయి చాలా ట్రిక్‌లు అయితే ప్లే అయితే చేస్తుంది. ఇంక తన ఫ్రెండ్ ఉన్నట్లయితే ఊహించుకుంటుంది. అంటే ఊహించుకోవడం అంటే తన ఫ్రెండ్ అక్కడికి ఎలా వస్తుంది ఇంకా ఊహించుకోకపోతే. సో, అందుకని ఊహించుకుంటుంది. ఏమనంటే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌తోనే నువ్వు సంతోషంగా ఉండు అని చెప్పైతే చెప్తుంది. ఇంకా ఆ తర్వాత సేత్ అక్కడికైతే వస్తాడు. నువ్వు నన్ను వదిలిపెట్టకపోతే నేను గాయం చేసుకొని నేను చచ్చిపోతాను అని చెప్పైతే చెప్తుంది. సరే నువ్వు అలా ఏం జరగదులే అని చెప్పైతే తన చేతి అయితే లైట్ అయితే తీసుకుంటాడు. ఇక తనతో ఏదో గేమ్ ప్రేయర్‌లో చేయాలని చెప్పైతే తనైతే హోలీ అయితే అనుకుంటుంది. ఇంకా ఆ డైరీని తీసుకొని ఇంకా పక్కనే ఉన్న డైరీని తీసుకొని చదవడం అయితే స్టార్ట్ చేస్తాడు. అసలు నీకు నా డైరీ ఎలా వచ్చింది అని చెప్పైతే అంటుంది. ఇంక ఇక్కడే స్టోరీ అయితే రివీల్ అవుతుంది. నిజానికి చెప్పాలంటే సేత్ కాదు సైకో కిల్లర్. ఆ హోలీ అనే అమ్మాయే సైకో కిల్లర్. ఆ అమ్మాయి ఎందుకు అలా తయారైందంటే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వల్ల అలా అయితే అయి ఉంటుంది. అంతేకాకుండా తను అపార్ట్మెంట్‌లో కూడా ఒంటరిగా ఉంటుంది. తనకి ఏ ఫ్రెండ్ కూడా ఉండడు. ఎందుకంటే తన ఫ్రెండ్ ఆల్రెడీ ఎందుకంటే వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌తో ఇంటిమేట్ అవ్వడం హోలీ అయితే చూసేస్తుంది. దాన్ని చూసి హోలీ మనసు చాలా అయితే కృంగిపోతుంది. ఇంకా తను ఒంటరిగా ఉంటుంది కదా! సో, తను చాలా అయితే ఆలోచిస్తూ బాధపడుతూ ఉండేది. ఇంకా అంతేకాకుండా ఇందాక బోన్‌లోకి వచ్చిన విషయం కూడా తను సైకలాజికల్‌గా తనైతే ఊహించుకునేది. ఎందుకంటే తను ఫుల్‌గా డిప్రెషన్‌లోకి అయితే వెళ్ళిపోయి ఉంటుంది. ఒకరోజు నైట్ ఏం జరుగుతుందంటే నిజానికి చెప్పాలంటే తన ఫ్రెండ్‌ని కూడా తనే చంపేస్తుంది. ఇంకా ఆ రోజు నైట్ అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మోసం చేస్తాడు అని చెప్పి ఆ రోజు తెలిసిన నైట్ ఏం చేస్తుందంటే స్టీరింగ్‌ని గట్టిగా అయితే తిప్పేస్తుంది. ఇంకా ఫాస్ట్‌గా పోవడం స్టార్ట్ చేస్తుంది. నిజానికి యాక్సిడెంట్ అయితే అవుతుంది. ఆ తర్వాత తనిద్దరూ బ్రతికే ఉంటారు. కానీ హోలీయే తన ఫ్రెండ్‌ని అయితే చంపేస్తుంది ఘోరంగా. అంటే పక్కనే ఉన్న గాజపు తీసుకొని చంపేస్తుంది. అలా కొందరిని తన డిప్రెషన్ నుంచి తప్పుకోవడానికి తను పక్కనే ఉన్న స్ట్రీట్‌లో వాళ్ళని కూడా కిల్ చేస్తూ ఉంటుంది. నిజానికి చెప్పాలంటే హోలీ పేపర్ చల్లిన అతన్ని కూడా హోలీయే చంపేస్తుంటుంది. ఇదే అనమాట స్టోరీ. ఇంకా ఆ తరువాత నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది అని చెప్పైతే సేత్ అయితే చెప్తాడు. సో, చెప్పితే తెలిస్తే ఏం చేస్తావు ఇప్పుడు నన్ను? నువ్వేం చంపలేవు కదా! ఎందుకంటే నన్ను ప్రేమిస్తున్నావు కదా! అని చెప్పైతే ఆ అమ్మాయి అయితే చెప్తుంది. కానీ ఏం చేయను నిన్ను మార్చాలని చెప్పైతే నేను అనుకుంటున్నాను అని చెప్పైతే సేత్ అయితే చెప్తాడు. కానీ నేను మారను కదా! నన్ను చంపడం అంటే చాలా ఇష్టం అని చెప్పైతే తనైతే చెప్తుంది. సో, చెప్పిన వెంటనే ఆ మాటలన్నీ అవి తనేం పట్టించుకోకుండా ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత నువ్వు నా పని మీద కాన్సంట్రేషన్ చేయడం లేదు అని చెప్పైతే మేనేజర్ సేత్‌నైతే తిడుతుంది. ఇంకా తర్వాత పని మీద కాన్సంట్రేషన్ చేయాలని చెప్పైతే అనుకుంటాడు. ఇంకా ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంక తనకి ఫుడ్ తీసుకొని తెచ్చైతే ఇస్తాడు. కానీ తను ఫుడ్ ఏమీ తీసుకోదు. ఎందుకంటే తను అక్కడి నుంచి తప్పించుకోవాలి అని చెప్పైతే అనుకుంటూ ఉంటుంది. ఇంకా అదే రోజు సేతుని ఫాలో అవుతూ ఆ సెక్యూరిటీ గార్డ్ అయితే ఆ అండర్ గ్రౌండ్‌లోకి అయితే వచ్చేస్తాడు. సో, వచ్చేసిన వెనకాల ఆ అమ్మాయినైతే చూస్తాడు. ఆ అమ్మాయి అయితే ట్రిక్ అయితే ప్లే చేస్తుంది. ఏంటంటే నన్ను ఇలా సేతు అయితే బంధించాడు. నన్ను విడిపించు ప్లీజ్ అని చెప్పైతే తనైతే చెప్తాడు. సో, చెప్పిన వెంటనే తనైతే తీయడానికైతే ట్రై అయితే చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత
సేత్ వచ్చేసి అలా చెయ్యొద్దు, నా మాట విను అని చెప్పైతే సేత్ ఎంత చెప్తున్నా ఇంక తన సెక్యూరిటీ గార్డ్ అయితే తీసేస్తాడు. ఇంక తలపైన గట్టిగా కొట్టడంతో తను అక్కడే స్పాట్ డెడ్‌లోనే చనిపోతాడు. ఆ తరువాత చనిపోయిన తర్వాత తన సేత్‌కైతే చాలా అయితే భయమైతే వేస్తుంది. నీ వల్ల నేను తనని చంపేశాను అని చెప్పి అయితే తనైతే చెప్తాడు. సో, చెప్పిన వెంటనే ఏం చేయాలో నేను ఐడియా ఇస్తాను, నన్ను వదిలిపెడతావా అని చెప్పి చెప్తుంది. ఆ బాడీని పార్ట్లు పార్ట్లు చెయ్యి అని చెప్పి అయితే చెప్తుంది. ఇంక తర్వాత కొన్ని పార్ట్స్‌నైతే అక్కడే ఉన్న కుక్కలకైతే వేస్తారు. ఇంక కొన్ని అయితే తను తీసుకొని వెళ్ళి చెరువులో అయితే పడేస్తాడు. ఆ తరువాత అయితే నువ్వు కూడా ఇప్పుడు నాలాగైతే మారిపోయావు, నువ్వు కూడా సైకోనే ఇప్పుడు అని చెప్పి అయితే చెప్తుంది. ఒక హత్య చేసినందుకే నేను అలా చేయలేదు, నాకు తెలియక నేను చేశాను, నీలాగా కాదు అని చెప్పి అయితే చెప్తుంది. ఇంక తన సెక్యూరిటీ గార్డ్ కనిపించట్లేదని చెప్పి తన మేనేజర్ అయితే పోలీస్ వాళ్ళకి చెప్తుందనమాట. సో, చెప్పిన వెంటనే తనైతే సేత్ మీద కూడా అనుమానం అయితే పడతాడు. అంటే ఆ పోలీస్ అతను. సేత్‌కి చాలా భయం వేస్తుంది. ఇంకా హోలీకి దగ్గరికి ఫుడ్ ఎంత తీసుకొని పోతున్నా హోలీ అయితే తినకుండా అయితే ఉంటుంది. ఎందుకు తినడం లేదు అని చెప్పి సేత్ అడిగితే, నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావా? అయితే నాకు నీ వేలుకి కట్ చేసి ఇస్తావా అని చెప్పి అయితే హోలీ అయితే అడుగుతుంది. అప్పుడు సేత్ అయితే కొంచెం ఆలోచిస్తాడు. ఆ తర్వాత తను చేసుకోవడానికైతే వెళ్తాడు. కానీ తనకి ధైర్యం అయితే సరిపోదు. ఇంకా ఆ తర్వాత తన దగ్గరికైతే వచ్చి ఆ ఏలుని కోసి తను తీసుకొని ఆ ఏలు అని చెప్పైతే తనకైతే ఇస్తాడు. ఇంకా పక్కనే ఉన్న చాకుని తీసుకొని నన్ను వదిలిపెట్టకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి అయితే గొంతు దగ్గర కత్తి పెట్టుకొని ఉంటుందన్నమాట. సో, ఉన్న తర్వాత ఇంకా సేతు దాన్ని తీయకుండా తప్పదనమాట. ఇంకా తర్వాత తీసిన వెంటనే ఆ గొంతుల దగ్గర ఉండే కత్తినైతే తన దగ్గరికైతే పెట్టి తననైతే కిస్ అయితే చేస్తుంది. ఇంక తర్వాత తనైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా సీన్ కట్ చేస్తే తన బాయ్ ఫ్రెండ్‌తో అయితే తనైతే ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత తనకే తెలుస్తుంది. అంటే తన బాయ్ ఫ్రెండ్ మళ్ళీ చీట్ చేశాడు అని చెప్పైతే తనకైతే అర్థమవుతుంది. ఇంకా ఆ తర్వాత తనని చంపేయాలని చెప్పైతే అనుకుంటుంది. కానీ తననైతే చంపలేకపోతుంది. ఈ మార్పుకంతా కారణం తనే అనుకుంటూ ఒక కేజ్‌లోకైతే వెళ్తుంది. నిజానికి చెప్పాలంటే అక్కడ సేతునైతే తనైతే బంధించి ఉంటుంది. ఆ తర్వాత సేతు అయితే చాలా అయితే ఘోరంగా అయితే కనపడతాడు. హోలీ సేతు దగ్గరికి వెళ్ళైతే ఇలా చెప్తుంది. నేను నా బాయ్ ఫ్రెండ్‌ని నన్ను మోసం చేసినా కూడా నేను చంపలేకపోయాను. ఎందుకంటే నేను ఇదంతా నీ వల్లే జరిగింది, నేను ఇప్పుడు మారిపోయాను అని చెప్పి అయితే ఆ కేసులో అయితే తీస్తుంది. ఆ తర్వాత ఇంకా హోలీ సేతు ఇద్దరు కలిసి ఉన్నారో లేదో అదంతా మనకైతే తెలీదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయండి. తను లవ్ చేసింది ఒక సైకో కిల్లర్‌నైనా కూడా తనైతే చాలా దగ్గరికైతే తీసుకున్నాడు. అంతేకాకుండా తనని మార్చాలి అని చెప్పి అనుకున్నాడు కదా! సో, సేత్ ఎంత మంచి ప్రేమికుడో ఇక్కడైతే అర్థమవుతుంది. సో, ఇలా సైకో కిల్లర్ అండ్ లవ్ మూవీస్ ఎక్స్‌ప్లనేషన్ కోసం మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఇంకా వెళ్తూ వెళ్తూ లైక్ కూడా వేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.